ఈ సమయంలో ప్రైజ్ ది లార్డ్. నేటి దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగంగా మొదటి భాగంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం నుంచి 22వ వచనం వరకు గల దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం ప్రారంభం. పేజీ నంబర్ 307. ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతనిని చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అతనితో ఇట్లనేరి, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 10 మంది బలము గలవారున్నారు. మా మీద దయ ఉంచి నీ గురువును వెతుకుటకు వారిని పోనిమ్ము. యెహోవా ఆత్మ అతనిని ఎత్తి ఒక పర్వతం మీదైనను లోయ ఎందైనను వేసి ఉండినేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దనెను. అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారతని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చెను. గనుక వారు 10 మందిని పంపిరి. వీరు వెళ్ళి 3 దినములు అతనిని వెతికినను అతడు వారికి కనబడకపోయెను. వారు ఎరికో పట్టణమందు ఆగి ఉన్న ఎలీషా యుద్ధకు తిరిగి రాగా అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. దేవుని వాక్యం ఇంతటితో సరి. ప్రైజ్ ది లార్డ్. 2వ పాఠముగా పరిశుద్ధ గ్రంథం నుండి కొత్త నిబంధన గ్రంథం. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 1 నుండి 16 వచనాలు మన మధ్యలో సిస్టర్ దీవెనమ్మ డీకన్ గారు వచ్చి చదివినిపిస్తారు. దేవుని నామకు స్తోత్రాలు. దైవదాసులకు నా వందనాలు. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట నా వందనాలు. ఈ ఆగస్టు మొదటి వారంలో పరిశుద్ధ గ్రంథం నుండి 2వ భాగముగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 16 వచనాలు చదువుగా విందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుండి 16 వచనాలు యేసయ్య కొండ మీద చేసిన ప్రసంగాన్ని మనం విందాం. ఆయన ఆ జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగు వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబట్టకే కదా, మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండే పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కుంచము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికి వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టిదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వారులారా, దేవుడు మరొకసారి మీ ఎదుట దేవుని వాక్యం చెప్పుటకు దేవాది దేవునికి మొదటిగానే వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ సంపత్ విజయ్ కుమార్ అయ్య గారికి, అలాగే ఎస్ఐయు చర్చ్ కమిటీ డీకన్ వారికి, అలాగే సంఘములో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకును మరి పేరు పేరున వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా,
సమయం మరి ఈ దినము బల్లారాధన ఉంది కనుక సమయాన్ని మనం పాటించాలి. ఎక్కువ సమయం అయితే మీరు చేయెత్తద్దు, నో ప్రాబ్లం, ఎత్తి చూపించొద్దు. ఎందుకంటే దేవుని యొక్క సమయాన్ని మనం దేవుని సమయాన్ని మనము పాటించాలి. మనము 2 పాఠాలు చదవగా విన్నాం. మొదటి పాఠముగా చూస్తే రాజులు 2వ గ్రంథంలో 2వ అధ్యాయము 15వ వచనం నుండి 22వ వచనం చదవగా మనం విన్నాం. అలాగే 2వ పాఠముగా క్రొత్త నిబంధన గ్రంథము నుండి పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు చదవగా మనం విన్నాం. అలాగే ఉత్తర పద్ధతి రీతిగా దావీదు రాసిన కీర్తనలు 19వ సంకీర్తన చదవగా మనం విన్నాం. ఈ వాక్య యొక్క భావన, అర్థం మరి చేరువచ్చిన మనందరం కూడా జాగ్రత్తగా గ్రహించాలి. నేను వాక్యంలోకి వెళ్ళక మునుపు నాకు ఆనవాయితీ అంటే ఒక మాట చెప్పాలంటే నాకు ఆనవాయితీ. ఒక వ్యక్తి అడవిలో వేటాడుటకు ఆ అడవి మార్గం గుండా నడుచుకుని వెళ్తూ ఉన్నాడట. వెళ్తూ ఉంటే దారి పొడవున అతనికి మరి పిచ్చుకలను కొట్టాలన్నా వేటినైనా చంపాలన్నా కానీ అతనికి ఏమి దొరకలేదు. కానీ దారి పొడవున అతను రాళ్ళు వేరుకుంటా వెళ్తూ ఉన్నాడట. ఒక దగ్గర ఒక రాయి, మరొక దగ్గర ఒక రాయి, అట్లా వేరుకుంటూ ముందుకు వెళ్ళాడు. వెళ్ళి ఆ రాళ్ళన్నీ చేత పట్టుకొని ఒక సంచిలో వేసుకున్నాడు. కనిపించిన ప్రతిదానికి కూడా గురి తీసి కొడుతూ వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ వెళ్తూ ముందుకు వెళ్తున్నాడు కానీ, కొడుతున్నాడు కానీ అవేవి పడ్డం లేదు. ఏంటబ్బా అని ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒకే ఒక రాయి మిగిలింది. ఇంకా ఈ రాయంతో అయినా ఒక్కటైనా పడుతుందేమో అని చెప్పి సంచిలో వేసుకున్నటువంటి ఆ రాయిని చేయి పెట్టి తీశాడు. తీసి రాయి వైపు చూసి ఆ రాయిని గురిగా తీసి కొట్టాలి అనుకొని ఆ రాయి వైపు చూశాడు. ఆ రాయి వైపు చూడగానే ఆ రాయి ఏదో ఒక విలువైనటువంటిదని గ్రహించాడు. ఆ రాయి ఎట్లా ఉందంటే ఆ చూసేదానికి చాలా రమ్యంగా ఉంది. అన్ని రాళ్ళను కొట్టేశాడు కానీ ఒకే ఒక రాయి మిగిలింది. ఆ రాయిని పట్టుకున్నాడు. చూడగానే ఏంది ఇది చాలా విలువైనటువంటిది అని చెప్పి దాన్ని కొట్టకుండా అలాగనే సంచిలో వేసుకొని వెనక్కి వచ్చాడు. వచ్చి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను వేటాడటకు వెళ్ళాను, ఆ అడవిలో నాకు కొన్ని రాళ్ళు దొరికాయి, అన్ని రాళ్ళతో కొట్టగానే ఏవి నాకు దొరకలేదు, ఈ ఒక్క రాయి మిగిలిన రాయి వైపు చూస్తే నాకేదో ఇది చూస్తే విలువైన రాయి అని అనిపించింది, ఇది నీకేమని తెలుసా అంటే ఇద్దరు కలిసి అవును ఇది విలువైన రాయి ఉంటుంది, ఒక కొట్టు దగ్గరికి వెళ్దామని చెప్పి గోల్డ్ షాప్కి వెళ్ళారంట ఇద్దరు. వెళ్ళి ఆ రాయిని తీసుకువెళ్ళి ఆ గోల్డ్ షాప్లో వాళ్ళు బయట నించొని ఉంటే అందరూ వెళ్తూ ఉన్నారు, లోపలికి వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. కానీ వీళ్ళ వైపు చూస్తే కొనే రకం కాదు, అంటే అటువంటి స్థితిలో లేరు వీళ్ళు. సరే ఆ ఓనర్ వచ్చి బయటకు వచ్చి, ఏం బాబు ఇక్కడ నిలబడి ఉన్నారు ఏమి అంటే, ఏమి లేదయ్యా ఇదిగో మాకు ఒక రాయి దొరికింది, ఈ రాయి ఏంటో నువ్వు చెప్పగలవా అని చెప్పి ఆ రాయి చూపించగానే ఆ రాయి చేత పట్టుకొని వాళ్ళిద్దరిని లోపలికి తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళి ఆ కూర్చోవలసిన స్థలంలో కూర్చోబెట్టి ఆయన రాతిని పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ రాయి అంటే ఒక విలువైనటువంటి వజ్రం. ఏంటి ఆ రాయి? అప్పుడు ఆ వ్యక్తి తీసుకొచ్చి, అయ్యా ఏం మాట్లాడలేదు, నీకెంత డబ్బు కావాలి, 20 లక్షలు కావాలా, 30 లక్షలు కావాలా, 50 లక్షలు కావాలా, ఎంత కావాలని అడుగుతూ ఉంటే అతను ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏమని? నేను కొన్ని రాళ్ళు వేరుకున్నాను, అన్నిటిని కొట్టానే, ఇదొక్కటి చూస్తే ఈ రాయి వైపు చూడగానే ఇదొక్కటి మిగిలిపోయిందే, అయ్యో ఆ రాళ్ళన్నీ ఉన్నట్టు ఎంత బాగుండేదో అని అప్పుడు ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకు మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది దేవుని సమయం.
అన్ని సమయాల కన్నా ఇది ప్రాముఖ్యమైన సమయం. నేను ఒక మాట చెప్తే మీరు బాధపడద్దండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని సమయాన్ని దొంగలించకూడదు మనం. ఎన్ని గంటలకు ఆరాధన అండి? ఎన్ని గంటలకు మనకు? 8:30కు ఆరాధన. మనం ఎన్ని గంటలకు వస్తూ ఉన్నాం? ఒక్క సమయం ఆలోచన చేద్దాం. దేవుని సమయానికి, నువ్వు దేవుని సమయానికి వస్తే దేవుని ఆశీర్వాదం పొందుకుంటావు. అంత సమయం అంతా అయిపోయిన తర్వాత చివరి రాయి పట్టుకున్నాడు ఆ వ్యక్తి. అయ్యో, గుండె బాదుకుంటా ఉన్నాడు. ఇదేంటిది? చివరి సమయమే. చివరి సమయములో ఆ విలువైన సమయం నువ్వు పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటి? దేవుడు నీకు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోయి గుండె బాదుకుంటే ప్రయోజనం ఉండదు. ఇది దేవుడిని దర్శించే సమయం. చేరువచ్చి మనందరము తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, వాక్యంలోకి మనం వెళ్దాం. దేవుడు నీతో నాతో మాట ఇష్టపడుతున్నాడు. ఆయన సమయం అంతా వృధా చేసావేమో, నీ మనసు అటు ఇటు తిప్పుకొని నువ్వు అటు ఇటు వెళ్ళిపోయావేమో. దేవుని యొక్క సమయంలోనికి నువ్వు రా. నీ మనసును దేవుని వైపు గురివెద్ద నువ్వు నిలబెట్టు. ప్రభువా, నేను ఆశతో వచ్చాను. ఉన్న కొద్ది సమయాన్ని అయ్యా నీ స్వాధీనంలో నన్ను ఉంచుకోయ్యా, నాతో మాట్లాడను. ఒక్కసారిగా ఈ చిన్న కోరస్ నేను పాడుతూ ఉండగా నాతో కలిసి మీరు ఏకీభవించవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నాను. హృదయములో జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా, మీ స్తోత్రాలు. ఈ సమయంలో నాయనా జీవనది వలె నీ వాక్యాన్ని మాలో ప్రవహింపచేయనైనా. ఎండిపోయినటువంటి ఎముకలు, బలహీనమైపోయినటువంటి మా జీవితాన్ని నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచయ్యా.
చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి ప్రభు. వివరించుటకు నిలబడిన నన్ను మీ సెలవు చెంత మరుగు చేయండి. నన్ను నీ నోటి బోరగా మీరు వాడుకునండి. చెప్తున్న నాతోనూ కుడి ఉన్న బిడ్డలతోనూ శబ్దం ద్వారా వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. నీ మాటలో శక్తి ఉంది, జీవం ఉంది. బ్రతికించే మాటలు, జీవం కలిగిన మాటలు, శక్తి కలిగిన మాటలు అయ్యా మా అందరితో మీరు మాట్లాడే సహాయం చేయమని. మనుషుడిగా మాట్లాడితే ప్రయోజనం లేదయ్యా. పరిశుద్ధాత్మదేవ మీ సహాయాన్ని మెండుగా ఇచ్చి నన్ను మీ ఆత్మతో నింపి మా అందరితో నీవే మాట్లాడే సహాయము చేయమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వారులారా, చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చదవబడిన లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే 3 పాఠాలను మనం చదువుగా మనం విన్నాం. ఈ 3 పాఠాలలో ఉన్నటువంటి అంశం ఏంటంటే విలువైనది, శ్రేష్టమైనది ఏంటి అని ఆలోచన చేస్తే సాల్ట్ అంటే ఉప్పు. ఉప్పు ఏంటయ్యా అని ఆలోచన చేయొచ్చు. మరి ఉప్పు గురించి దైవ సేవకులు అనేక రీతిలుగా మీతో మాట్లాడి ఉంటాడు. కానీ ఉప్పు యొక్క స్థితిని మనము ఈ ఉదయకాల సమయంలో ధ్యానించి ఉన్నాం. ఉప్పు యొక్క విలువ, ఉప్పులో ఉన్నటువంటి సారాంశమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి సారాంశం, అనేకమైన గుణాలు ఉన్నాయి అందులో. ఆ గుణాలను మనము ధ్యానిద్దాం. ఉప్పు అది ఎంత ఉంటుంది కాస్ట్? ఒక 20 రూపాయలు ఉంటుందా? లేదా ప్యాకెట్ ఒక మంచి ఉప్పు అయితే ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఉంటుందేమో, అంతే కదా. మరి ఏంటయ్యా ఉప్పు గురించి ఏముంది అంటే బైబిల్ గ్రంథములో చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఉన్నాయి ఉప్పులో. యేసు క్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తూ ఆయన అనేక మాటలు చెప్పుకుంటూ వచ్చాడు కదా. చూడండి, ఆ చదివిన లేఖన భాగంలో మనం చూస్తే ఆ కిందకు వచ్చేసరికి 13వ వచనంలో అంటాడు, చాలండి, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. అంతే. ఎవరంట వాళ్ళు? ఉప్పు అయి ఉన్నారు మీరు లోకానికి. ఏందయ్యా ఉప్పు ఏంటయ్యా? అది కూరలోనో దేంట్లోనో వేస్తారు ఉప్పు, అంతే. ఉప్పులో ఉన్నటువంటి శ్రేష్టమైన గుణాలను మనము ధ్యానిద్దాం. ఉప్పు యొక్క విలువను మనము తెలుసుకుందాం. మనం 10 రూపాయలు ఉప్పు తీసుకువెళ్ళి ఏదో మనము కిచెన్లో వేసుకొని అవసరమైనప్పుడు వాడుకునడం కాదు. యేసు క్రీస్తు ప్రభు స్వయాన మనతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? మీరు లోకమునకు ఎవరు? మీరు ఎవరైతే ఆయన రక్తము చేత కడగబడి ఆయన కుమారునిగా కుమార్తెగా పిలువబడుతున్నటువంటి క్రైస్తవులమైన మనము ఈ లోకానికి ఏమై ఉన్నాము? ఉప్పై ఉన్నాం. ఏంటయ్యా ఉప్పు? ఎందుకు ఉప్పు గురించి చెప్తా ఉన్నాం అని మనం చెప్పుకోవచ్చు. కానీ రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఉప్పు యొక్క విలువ ఏంటో ఈ సమయంలో మొదటి గుణాన్ని మనము ధ్యానిద్దాం. అతడు నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమి నిస్సారముగా ఉండదు అని. కాబట్టి చాలండి. ఆ ప్రాంతములో ఇశ్రాయేలు ప్రజలు జీవిస్తూ ఉంటే చాలామంది నీరు తాగుతూ చనిపోతూ ఉన్నారు. చనిపోతున్నప్పుడు వాళ్ళకి ఏం అర్థం కావడం లేదు. ఆ నీటిని తాగుతున్నప్పుడు అనేక మంది చనిపోతున్నారు, విరేచనాలు అవుతూ ఉన్నాయి. మరి ఆ నీటి ద్వారా అనేకమైన రోగాలు వస్తున్నాయి, చనిపోతూ ఉంటే నీటిని ఎలా ఏం చేయాలనే ఆలోచనతో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక దారి పొడుగున ఒక ప్రవక్త వెళ్తా ఉన్నాడు. ఎవరండి ఆయన? ఎలీషా. ఆ దారి పొడుగున వెళ్తూ ఉంటే ఈ ప్రజలు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా
మీరు ఒక్కసారి రండి మా ప్రాంతమునకు, ఇదిగో ఈ ప్రాంతములో అనేక మంది చనిపోతున్నారు అంటే ఆయన అడిగాడు. ఎందుకు చనిపోతున్నారంటే, ఇదిగో మేము ఈ నివసించేటువంటి ప్రాంతములో మేము తాగే నీరు సరిగ్గా లేదయ్యా అన్నాడట. సరే నేను వాళ్ళు నివసించే ప్రాంతానికి వచ్చి నేను ఊరికి చెప్తున్నాను, భావన వినండి. వచ్చి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయని అడిగాడు. ఉదాహరణ మనం అనుకున్నాం, మనం ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి, మనం తాగి నీరు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి ఈ ప్రాంతంలో? ఓకే, వచ్చే ప్రాంతం దగ్గరికి ఈ వ్యక్తి అడిగాడు, ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయని మొదటిగా అడిగి ఆ నీటి ఎక్కడైతే వస్తున్నాయో అక్కడ తీసుకువెళ్ళమన్నాడు. సరే అని చెప్పి ఆ ప్రజలు తీసుకుని వెళ్తే ఆయన అన్నాడు, ఒక మంచి కొత్త పాత్రదే అండి, అందులో ఉప్పు తీసుకొని రండి అన్నాడు. వీళ్ళు అనుకున్నారు, ఏంది ఈయన ఏదో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయని అడిగాడు, మంచిదే, ఒక మంచి కొత్త పాత్ర తీసుకొచ్చి అందులో ఉప్పు వేసుకున్నామన్న, ఏందబ్బా ఉప్పు తెమ్మంటున్నాడని ఆలోచన చేశారు. అదే ప్రవక్త కదా, ఆయన చెప్పిన మాట వినాలని చెప్పి ఆ పాత్రలు ఉప్పు వేసుకొని ఆయనతో పాటు ప్రయాణం వెళ్ళారు. ఎక్కడైతే నీళ్ళు వస్తున్నాయో అక్కడికి వెళ్ళి ఈయన ఏం చేశాడంటే ప్రార్థన చేసి ఆ నీటిలో ఏం వేశాడు? ఉప్పు వేశాడు. ఉప్పు వేసి వచ్చి ఆయన వాళ్ళతో అంటున్నాడు, అయ్యా ఇంకా మీరేం భయపడొద్దండి, నీటిలో ఏం వేశాను నేను? ప్రార్థన చేసి ఉప్పు వేసాక మీరు భయపడొద్దండి, ఆ నీళ్ళు బాగా అయిపోయాయి అని చెప్పి ఆయన ఇంకా ఈ నీళ్లు తాగితే మీరు చావనే, మరణం ఉండదు అని చెప్పాడు. ప్రభువు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఏంటో తెలుసా? ఉప్పులో ఉన్నటువంటి గుణం ఏంటంటే, ఎందుకు యేసు ప్రభు మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారంటే, ఉప్పులో గుణం ఒక మొట్టమొదటిది ఏంటంటే, నీటిలో ఉప్పు వేయగానే నీటిని ఏం చేసిందంటే వేరు చేసింది. ఏం చేసింది? నీటిని వేరు చేసింది, శుద్ధి చేసింది. అంటే మంచి నీట్గా ఉప్పు ఎక్కడి నుంచి తీస్తారు? ఎక్కడి నుంచి తీస్తారు? నీటిలోంచి ఉప్పు తీస్తారు. తీసిన ఉప్పు మళ్ళీ ఏం చేశాడు ఆయన? ప్రార్థన చేసి ఆ నీటిలో వేశాడు. ఎప్పుడైతే నీటిలో వేయగానే ఆ ఉప్పు ఏం చేసిందంటే చెడుగా ఉన్నటువంటి అంత దాన్ని ఏం చేసింది? వేరు చేసింది. అంటే విడదీసింది. మంచి నీటిని ఒక పక్క, చెడును ఒక పక్క తీసివేసింది. జాగ్రత్తగా వినండి, ఉప్పులో ఉన్న గుణం ఏంటంటే చెడును తీసివేస్తుంది, వేరు చేస్తుంది. ఈ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవుల మనల్ని దేవుడు ఏం చేశాడు చెప్పాలి? ఏం చేశాడు? వేరు చేశాడు. లోకంలో ఉన్న మన అందరిని దేవుడు పిలిచాడు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నామంటే ఎవరు మనము? అదే లోకంలో ఉన్న వారమైతే ఏమైపోతాం? ఎక్కడ తిరుగుతూ ఉంటామో, ఏ సినిమా హాల్లో ఉంటామో, ఏ బార్ల దగ్గర ఉంటామో, ఏ రెస్టారెంట్ దగ్గర ఉంటామో, ఏ చెడు స్నేహితులతో తిరుగుతూ ఉంటామో. కానీ మనం అలా కాదు. దేవుడు మనల్ని ఏం చేశాడంటే పిలిచాడు. ఆజ్ఞాతిక్రమం పాపం, దాని వలన వచ్చే జీతం మరణములో ఉన్న మనల్ని దేవుడు పిలిచాడు. అర్థమైందా? ఎందుకు దేవుడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారంటే మరణములో ఉన్న మన బ్రతుకులైన బాగు చేసి సపరేట్ చేశాడు, లోకములోంచి వేరు చేశాడు. ఎక్కడున్నామంటే ఇప్పుడు మనము దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మనము, ఎంత గొప్ప భాగ్యం అండి. చాలామంది ఉన్నారు, ఉప్పు కాని వారు చాలామంది ఉన్నారు. చెప్తా మాట కూడా జాగ్రత్తగా వినండి. మొదటి గుణం, ఉప్పులో ఉన్న గుణం ఏంటి? వేరుపరిచే గుణం. దేవుడు ఎందుకు మన లోకములో మీరు లోకమునకు ఉప్పు ఉన్నారంటే దేవుడు మనల్ని ఏం చేశాడు? వేరు చేశాడు. రెండవది చూడండి, ఉదాహరణకు అపోస్తుల కార్యములు చదవండి, 2వ అధ్యాయం 40వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనం. అక్కడ ఒక మంచి మాట ఉంది. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాలండి. మూర్ఖు తరము వారికి మీరు ఏమై ఉండాలంట? వేరై. అక్కడ చూడండి, వేరై మీరు రక్షణ పొందండి. ఇంకా మీరు లోకములో ఉన్నారేమో, జాగ్రత్త. దేవుడు మనల్ని ఏమన్నా ఉప్పై ఉన్నారు అంటున్నారు. మరి మనం ఉప్పులాగా ఉన్నామా?
మూర్ఖ తరుము వారికి, లోకములో ఉన్నటువంటి వారికి మనం ఏమై ఉండాలంటే వేరే రక్షణ పొందిన వారంగా మనం ఉండాలి. అలా ఉన్నామా? ఈ ప్రజలు ఎలా ఉన్నారంటే ఆ నీరు తాగుతున్నప్పుడంతా చనిపోతూ ఉన్నారు, భయంకరమైన వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. కానీ ప్రవక్త ద్వారా ప్రార్థన చేసి ఆ నీటిలో ఉప్పు వేయడం ద్వారా ఆ నీటిని ఏం చేశాడంటే దేవుడు వేరు చేశాడు, వారికి మంచి నీటిని అందించాడు. ఇంకా మీరు చావరు అని వారికి చక్కటి ప్రవక్త ద్వారా చక్కటి మాట తెలియజేశాడు. మరి ఇక్కడ జీవిస్తున్న మనం కూడా ఏమై ఉండాలంటే లోకానికి వేరై ఉండాలి మనము. రెండవది చూడండి, ఉప్పులో గుణం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు కొలసీల సంఘానికి రాస్తూ అయిన 4వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. చాలండి. మన సంభాషణ ఎలా ఉండాలంట? ఎల్లప్పుడూ రుచిగలదగాను కృపాసహితముగాను ఉండవలను. చాలు. ఉప్పులో ఉన్న మరొక గుణం ఏంటో తెలుసా? ఉప్పులో ఉన్న మరొక గుణం ఏంటి? రుచినిచ్చే గుణం అంట. ఒకవేళ మనము వివాహం చేసుకుంటా ఉన్నాం అనుకోండి, పెళ్ళిళ్ళకి అందరినీ పిలుస్తాం, అందరూ వస్తారు, బంధువులు అందరూ వస్తారు. లక్షలు లేదా అంబానీ కొడుకు పెళ్ళి కూడా చేశారు కదా, ఎన్నో వేల కోట్లు పెట్టి పెళ్ళి చేశాడు, బాగా చేశాడు పెళ్ళి. అంటే నేను ఎందుకు కదా చెప్తాను, మనం పెళ్ళిళ్ళు చేసుకుంటాం, చేసుకున్న తర్వాత పెళ్ళి ఎలా జరిగిందయ్యా అని మనం అడిగా, మనకి ఎవరినన్నా ఏమంటారు? బాగా జరిగింది అంటారా? కొంతమంది అయితే బాగా జరిగిందండి అంటారు. కొంతమంది ఏమంటారు? ఏం పెళ్ళిళ్ళండి, వాళ్ళు చేసిన వంటలు ఉప్పు లేదు, ఏమీ లేదు, సప్పగా ఉంది అంటారా? అన్నారా? వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టిన పాపం, ఏదో పాపం మర్చిపోయే ఏదో వంట మనిషి చేసే ఆ వంటలో ఒక 10 రూపాయలు ఉప్పు అందులో వేయలేదనుకో, ఏమంటారు అప్పుడే? ఈ లక్షలు ఖర్చు చేసింది ఏమైపోతుందో పాపం. పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగి ఉంటుంది పెళ్ళి, కానీ అంత చివరికి వచ్చి వంట దగ్గరికి వచ్చి తినేసరికి ఏమైపోతుంది? ఆ పెళ్ళి అంతా ఏమైపోతుంది? ఏం పెళ్ళిలేండి, చేసిన వంటలు మటనో చికెనో ఫిష్ ఏదో మరి అందులో ఉప్పే లేదండి, అసలు చేసిన దాంట్లో ఏం రుచి లేదండి. ఎందుకు మాట చెప్తున్నానంటే చేసుకున్నటువంటి వంటలో ఉప్పు లేకపోతే మనమేమీ తినలేం. అందుకే క్రైస్తవునికి ఉండవలసినటువంటి గుణం ఏంటో తెలుసా? క్రైస్తవునికి ఉండవలసిన గుణం అక్కడ రాబిన అపోస్తలుడైన పౌలు కొలసలి సంఘానికి చెప్తూ 4వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడంటే, అమ్మ మరొకసారి చదవండి అమ్మ ఆ మాట. ప్రతి మనుషునికి ఎలాగు ప్రత్యుత్తరమియవలెనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయవలెను. నువ్వు చేసే సంభాషణ ప్రతి మనిషిని ఎదుట, ఉదాహరణకు భార్య భర్తలు ఉన్నారనుకో, కుటుంబంలో మన సంభాషణ ఎలా ఉంటుంది ఆలోచన చేయండి. ఒకవేళ భర్త ఆఫీస్ డ్యూటీకి వెళ్ళి కష్టపడి పని చేసి వచ్చాడనుకో, భార్య వంట చేసి ఆడ పెట్టి ఉంటుంది, వచ్చి బాగా వడ్డించిన వెంటనే అందులో ఒకవేళ ఉప్పు ఎక్కువైందనుకో, ఏమంటాడు? ఏమండి ఉప్పు ఎక్కువ వేసావంటాడా? సంభాషణ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? ఏమే ఉప్పు ఎక్కువ వేసావు ఈరోజు అంటే, ఉప్పు ఎక్కువ వేసినా కష్టమే. ఒకవేళ ఉప్పు తక్కువ వేసింది అనుకో, ఏమంటాడు? ఏందది ఉప్పు లేదా? ఉప్పు 10 రూపాయలు తెచ్చి వేయచ్చు కదా ఉప్పు అంటే. ఉప్పు ఎక్కువ వేసినా కష్టమే, తక్కువ వేసినా కష్టమే. మరి ఎట్లా ఉండాలంట? రుచికరముగా అంటే సమాన భావం, సమానతత్వం ఉండాలి. భార్య భర్తల మధ్యలో ఎలా ఉండాలి? నువ్వు అనుకుని నేను భర్తను కదా, శిరస్సును కదా ఉండకూడదు, లేదా భార్య ఏదో ఒక మెట్టు తక్కువ కదా ఉండకూడదు. దేవుడు ఎక్కడి నుంచి తీసాడు ఆమెను? ప్రక్కటెముకలోంచి తీశాడు. ఇక్కడి నుంచి తీలా, ఇక్కడి నుంచి తీలా. ఇక్కడి నుంచి తీసినామో నేను పైన ఉన్నదాన్ని అనొచ్చునేమో, కాళ్ళ నుంచి తీసిందే నువ్వు కాలి కింద ఉండాలి అనవచ్చునేమో. కానీ ఆమె ఎక్కడి నుంచి వచ్చింది?
ప్రక్కటెముక. ఎందుకు మాట చెప్తానంటే మన భావన, మనం మాట్లాడే మాట తీరు ఎట్లా ఉండాలో తెలుసా? నీవు ఎదుటి వ్యక్తి దగ్గర కూర్చున్నప్పుడు నీ మాట, నీ సంభాషణ రుచికరముగా ఉండాలి. అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, ఇరుగు పొరుగు వారి మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, ఈ సంఘం అంటే ఆ సంఘం కావచ్చు, ఆ సంఘం అంటే ఈ సంఘం కావచ్చు, కూర్చున్న కమిటీ కావచ్చు, కూర్చున్న స్త్రీల మైత్రి వారు కావచ్చు, కూర్చున్న యూత్ వారు కావచ్చు, ఎవరైనా కానీ ఈ సమాజంలో జీవిస్తున్న మానవుల మనము దేవుడు ఎందుకు లోకమునికి మీరు ఉప్పై ఉన్నారంటే మనము మాట్లాడే సంభాషణ ఎట్లా ఉండాలంటే ఉప్పు వేసిన రుచికరముగా ఉండాలి. అందులో ఉప్పు లేకున్నా కష్టమే, ఉప్పు ఎక్కువైనా కష్టమే. బీపీ ఉన్నదనుకో, బీపీ ఉన్నవారికి ఉప్పు వేస్తే ఏమవుతారు చెప్పండి? ఏమవుతారు? బీపీ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఉప్పు ఎక్కువైందనకు ఏమంటారు? బీపీ ఎక్కువై కదా ఇంకా రోగంలోనికి పడిపోతారు. ఒకవేళ లో బీపీ ఉన్నదనుకో, ఉప్పు తక్కువైందనుకో ఏమవుతారు? కోమలోకి వెళ్ళిపోతారు అంతే. ఎందుకు మాట్లాడుతుందంటే ఉప్పులో ఉన్నటువంటి గుణం ఏంటో తెలుసా? రుచినిస్తుంది. నువ్వు వేసే కూరల్లో ఆ ఉప్పు లేకపోతే, నువ్వు వేసే వంటలో ఉప్పు లేకపోతే అది ఉప్పు ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. అందుకే ఈ లోకంలో జీవిస్తున్న క్రైస్తవుడా, క్రీస్తుని ఎరిగిన వారముగా దేవుడు అంటున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు ఎలా ఉండాలంటే రుచినిచ్చేదిగా ఉండాలి. రుచి ఎలా వస్తుందంటే మనం వేసే కూరలో ఉప్పు వేసావనుకో, ఉప్పు కరగకుండా అలాగనే ఉన్నదనుకో ఏమైపోతుంది? ఒకవేళ మనము ఏదైనా మామిడి పచ్చడి ఏమైనా పెట్టుకున్నామనుకో, మామిడి టమాటా పచ్చడి ఏదైనా పెట్టుకుంటాం మనం, ఊరగాయలు, అందులో కల్లుప్పు వేస్తారు ఎక్కువగా. ఒకవేళ ఆ కల్లుప్పు కరగలేదనుకోండి ఏమవుతుంది? ఉప్పు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏమవుతుంది? కల్లులు అట్లా ఉంటే కసిం అంటే ఎక్కువ, ఉప్పు ఎక్కువ ఉందంటారు. కళ్ళు లేని ప్రదేశంలో ఎక్కువ ఉంటుంది, ఉప్పు తక్కువ ఉంటుంది. అంటే వేసిన ఉప్పు అందులో కరగకపోతే, ఆలోచన చేయండి, కరగకపోతే రుచి వస్తుంది? రుచి రాదు. ఉప్పులోన మరొక గుణం ఏంటంటే నీకు రుచి రావాలంటే ఆ ఉప్పు ఏమైపోవాలి? కరిగిపోవాలి. అప్పుడే మనకు రుచినిస్తుంది. క్రైస్తవులు మనం కూడా ఈ లోకంలో ఎలా ఉండాలో తెలుసా? క్రీస్తును కలిగిన వారముగా, క్రీస్తు వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకొని లోకములో మనల్ని మనము తగ్గించే స్వభావం కలిగిన వారుగా ఉంటే ఈ లోకానికి రుచినిచ్చే వారుగా మనం ఉంటాం. క్రీస్తు వాక్యం విని మన హృదయములో అలాగనే పెట్టుకొని అది కరిగిపోకుండా, మన అవయములోనికి చేరకుండా, మన రక్తములోనికి అది వెళ్ళిపోకుండా అలాగనే ఉన్నదనుకో, నువ్వు ఎంత వాక్యం ఉంటే ఏం ప్రయోజనం అండి? ప్రయోజనం ఉంటుందా? ఏం ప్రయోజనం ఉండదు. విన్న వాక్యాన్ని మన జీవితంలో ఎప్పుడైతే హృదయంలోనికి ఆహ్వానిస్తావో అది మన యొక్క హృదయ తలంపుల్లోనికి వెళ్ళిపోవాలి, మన యొక్క మూలికల్లోనికి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే ఆ వాక్యం వెళ్ళిపోతుందో నీలోంచి ఏమొస్తుంది? రుచికరం వస్తుంది. అనేక మందిని చూసినప్పుడు అబ్బా క్రైస్తవుడండి, ఆయన మాట భలే ఉందండి, ఎంత బాగా మాట్లాడుతున్నాడండి ఆయన కదా. మనం క్రైస్తవులు కాకుండా మనం మాట్లాడే స్వభావం, క్రైస్తవులు కాని వారు మాట్లాడుతుంటారు చూడండి ఎట్లా ఉంటారో, వాళ్ళ సంభాషణ. మూర్ఖముగా ఉన్నవారు ఎట్లుంటారో చూడండి, బీపీ ఎక్కువైన వారు మాట్లాడుతున్నారు ఎట్లుంటారో చూడండి. ఎందుకు మాట చెప్తానంటే మనం మాట్లాడే సంభాషణ చాలా రుచికరముగా ఉండాలి. రుచికరము లేకపోతే నువ్వు క్రైస్తవుడు కదా. అందుకే ప్రభు అన్నాడు, మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఉప్పులో ఉన్న గుణం ఏంటి? రెండవది చెప్పండి. రుచిగలదంట, రుచిగలది. ఉప్పు రుచి చాలా శ్రేష్టం. అందుకే ఆ మార్కు రాసిన సువార్త చూడండి, 9వ అధ్యాయం 50 వచనం అనుకుంటా, ఒక మంచి మాట ఉంది. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం చాలండి. ఉప్పు ఎలాంటిదండి ప్రియమైన వారులారా? రుచినిస్తుంది, కానీ అందులో ఉన్న మరొక గుణం ఏంటంటే సమాధానపరుస్తుందండి. అది నువ్వు ఎందులో వేయి, కూరలో వేయి, అన్నంలో వేయి, లేకుంటే నువ్వు చేస్తున్నటువంటి అది ఏదైనా కావచ్చు, ఏ వంట అయినా కానీ ఉప్పు వేస్తే నేను పోను దాంట్లోకి అంటది. అది అంటదండి ఏమైనా?
ఏమన్నది అది? నువ్వు ఎందులో వేయి. ఉప్పు ఎందులో వేసినా కానీ అది ఏమైపోతుందంటే కరిగిపోయి సమాధానం కలిగి ఉంటుందంట. ప్రతి వస్తువులో, ప్రతి వంటలో ఉప్పు కరిగిపోయి ఏమవుతుందంటే సమాధానం కలిగిన దానిగా ఉంటుంది. 60 లోపలికి వెళ్ళి. కానీ క్రైస్తవుడిగా మనం ఎలా ఉన్నామండి? సమాధానం ఉన్నామా? ఆలోచించేయండి. భర్త అంటే భార్యకి సరిపోదు, భార్య అంటే భర్తకి సరిపోదు. పిల్లలు తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులు పిల్లలంటే సరిపోదు. అత్త కోడలంటే కోడలు అత్త అంటే సరిపోదు. సంఘములో యవనస్తులంటే స్త్రీలంటే, సంఘములో కమిటీ వారంటే ఒకరినొకరు సమాధానం లేని పరిస్థితుల్లో క్రైస్తవులు ఈ దినాన ముందుకు సాగుతూ ఉన్నారు. క్రైస్తవుడు ఎందుకు దేవుడు మీరు ఉప్పై ఉన్నారు, ఎందుకు ఆ మాట అన్నారంటే మనం ఎలా ఉండాలి? ఈ లోకంలో సమాధానం కలిగి ఉండాలి. అందుకే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అండి. ఈ లోకంలో సమాధానం కలిగి ఉంటే మనం ఎంత ధన్యులమండి. ఒక్కసారి ఆలోచించేయండి. ఉప్పులోని గుణం ఏంటో తెలుసా? మొదటిగా వేరుపరుస్తుంది, రెండవదిగా అది కరిగిపోయి రుచినిస్తుంది, మూడవదిగా ఏం చేస్తుందంటే సమాధానపరిచే గుణం కలిగి ఉంది ఉప్పులో. మరి క్రైస్తవం సమాధానం ఉందా? ఆలోచన చేయండి. నీవు ఈ లోకములో వేరుపరచకపోతే ఇంకా లోకానికి నువ్వు ఉన్నావేమో, లోక ఆశలతో ఉన్నావేమో, లోక కోరికలతో ఉన్నావేమో, ఇంకా నీవు ఈ లోకములో నీవు టీవీ చూస్తూ, సినిమాలు చూస్తూ, తాగుతూ, చెడ్డ మాటలు మాట్లాడుకుంటూ ఈ లోకానికి నువ్వు అడక్ట్ అయిపోయి ఉన్నావేమో, లోకములోంచి నువ్వు వేరు కాకుండా స్థితిలో ఉన్నావేమో, నీవు లోకానుసారం జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావేమో, ఆయనులంటే ఈ వీరికి సరిపోని పరిస్థితుల్లో కక్షలు, విభేదాలు, అసూయ కలిగి జీవిస్తున్నావేమో. జాగ్రత్త. నువ్వెవరు అంటే ఉప్పు అయినటువంటి ఒక కుమారుడిగా, కుమార్తెగా నువ్వు ఉన్నావు. దేవుని బిడ్డగా ఉన్నావు. నువ్వు వేరైపోయినటువంటి కుమార్తెగా, కుమారుడిగా నువ్వు ఉన్నావు. ఈ లోకంలో వేరైపోయిన నీ స్థితి ఎలా ఉండాలంటే దేవుని బిడ్డగా ఉండాలి, సమాధానం కలిగిన బిడ్డగా ఉండాలి, రుచినిచ్చే బిడ్డగా ఉండాలి. రుచి కలిగేది ఎప్పుడంటే కరిగిపోయే గుణం, అంటే మనలను మనము తగ్గించుకునే స్థితి మనము కలిగిన వారికి మనం ఉండాలి, విధేయత కలిగిన వారికి మనం ఉండాలి. అందుకే ఉప్పులో ఉన్నటువంటి 3 గుణాలు మనం విన్నాం. ఒకటి వేరుపరిచే గుణం, రెండవది కరిగిపోయి రుచినిస్తుంది, మూడవది సమాధానపరిచే గుణముగా ఉంది. నాలుగవది చూడండి. నాలుగవదిగా మనం చూస్తే లేవియాకాండం 2వ అధ్యాయం, లేవియాకాండం 2వ అధ్యాయం 13వ వచనం. చూడండి, ఈ వాక్య భాగములు మనం చూస్తే ప్రియమైన వారలారా, 2వ అధ్యాయము 13వ వచనంలో ఒక మంచి మాట ఏముందంటే, నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను, నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను, నీ అర్పణలన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. ఎందుకని మాట చెప్పబడింది? ఆలోచన చేయండి. సమయం అయింది, నేను త్వరగా ముగిస్తాను. ఎందుకు చెప్పబడింది ఆ మాట? అర్పించే అర్పణలు, పూర్వీకులు అర్పించేటప్పుడు ఏం చేశారంటే, దేవుడు చెప్పిన మాటకి ఏంటంటే, అర్పించే ప్రతి అర్పణలు కూడా ఏం వేస్తారంటే ఉప్పు వేస్తారంట. ఎందుకు ఉప్పు వేయాలి? ఎజ్రా గ్రంథం చదవండి, 4వ అధ్యాయం 14వ వచనం. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. అక్కడ ఒక మంచి మాట ఉంది. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము గనుక అక్కడ ఒక మంచి మాట ఉంది ప్రేమలారా. ఏంటి ఆ మాట అంటే, మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము. ఎందుకు మాట ప్రేమ? నేను త్వరగా అయిపోతాను, ఆలోచన చేయండి. బాగా వాక్యం వినేటప్పుడు ఏమవుతుంది? వానికి ఇష్టంలే. ఎవడికి? అపవాదికి ఇష్టంలే. వీరేందో మంచి మాట చెప్తాను రా, అయిపోయింది కథ.
ఉప్పు గురించి చెప్తాను స్టార్ట్ చేసినరా అని. మీరు డిస్టర్బ్ కావద్దండి. దేవుడు మనతో ఉన్నాడు, కార్యం జరుగుతూ ఉంది. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము గనక రాజుకు నష్టం రాకుండా మేము చూడవలెనని ఈ ఉత్తరమును పంపి రాజువైన తమకు ఈ సంగతులు తెలియజేసితిమి. చాలండి. ఇక్కడ ఒక మంచి మాట ఉంది కదా, మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారమండి. ఉదాహరణకు నేను మరి గత సంవత్సరాల నుంచి నన్ను మీరు వాడుకుంటూ ఉన్నారు. అది దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. ఒకవేళ మీరు ఎవరైనా కానీ బద్వేల్ ప్రాంతానికి వచ్చారనుకోండి, వచ్చిన తర్వాత నాకు గణపొచ్చారు. మరి సెక్రటరీ కావచ్చు, ట్రెజరర్ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, మరి ప్రెసిడెంట్ కావచ్చు, లేదంటే మన పాస్టర్ కావచ్చు, లేదంటే సంఘ సభ్యులు, కమిటీ వారు ఎవరైనా కానీ మీరు వచ్చారనుకోండి, డీకన్ ఎవరైనా కానీ చూసి నేను ఒకవేళ తల ఉంచుకుని పోతా ఉన్నాను అనుకోండి, ఏమనుకుంటారు? అరే ఏంది పాస్టర్, మేము వస్తే అంత బాగా గౌరవిస్తాం ఆయనకు, ఏందైనా పలకరీ లేదే కదా. అంటే దాని ఉద్దేశం ఏంటంటే కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తికి నీకు సహాయం చేసిన తర్వాత, నేను ఇక్కడ దేవుని వాక్యాన్ని బోధించి ప్రకటించి దేవుని యొక్క మరి ఆశీర్వాదాన్ని మీరు మనందరం పొందుకొని ఎక్కడైనా మీరు కనపని నేను పలకలేదనుకో, నాకు ఏముండదో తెలుసా? కృతజ్ఞత లేకపోతే ప్రయోజనం ఉండదండి. అంటే ఎందుకు మాట చెప్తానంటే, మనం చేసేటువంటి దేవునికి అర్పించే ప్రతి అర్పణ, అది కానుక కావచ్చు, ఒక చర్చి ఫిల్టర్ కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఏదైనా కావచ్చు, నువ్వు దేవునికి సమర్పణ నువ్వు చేస్తున్నావంటే నీలో ఏముండాలో తెలుసా? కృతజ్ఞత అర్పణ కలిగిన బిడ్డగా నువ్వు ఉండాలి. బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తులు అర్పణ అర్పించారు, 2 అన్నదమ్ములు. ఎవరు వాళ్ళు? 2 అర్పించారండి. ధాన్యం తెచ్చారు. ఒక ఆయన తను మేపుతున్న మందలో ఒక మేకపిల్లని తెచ్చాడు. 2 అర్పించారు. ఎవరు అర్పణ దేవుడు అంగీకరించాడు? కారణం ఏంటో తెలుసా? అర్పించే అర్పణలో కృతజ్ఞత ఉంది. ఉప్పు మరో గుణం ఏంటో తెలుసా? కృతజ్ఞతను చూపిస్తుంది. నువ్వు ఏ ఇంటి వారైనా నీకు సహాయం చేసినప్పుడు, ఎవరైనా నిన్ను ప్రేమించినప్పుడు, ఎవరైనా నిన్ను పలకరించినప్పుడు వారికి ఎదురుగా పలకరించే కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. యేసు ప్రభు మన కోసం ఆయన చనిపోయి తిరిగి లేచాడు. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు. ఆయన కృతజ్ఞతగా నువ్వు ఏమి ఇస్తున్నావు ఆయనకు? నీవు ఆలోచన చేయండి. కృతజ్ఞత నీలో లేకపోతే నీ వేస్ట్. అందుకే దేవుడు లోకానికి ఉప్పై ఉన్నారు. ఎందుకో తెలుసా? కృతజ్ఞత కలిగిన క్రైస్తవుడికి లోకములు ఉండాలి నేను. కృతజ్ఞత లేకపోతే వేస్ట్. అందుకే మనం అర్పించే కానుక ఏదైనా కానివ్వండి, అర్పించే అర్పణలో కృతజ్ఞత కలిగి ఉండాలి. క్రైస్తవునికి ఉండవలసిన మరొక గుణం ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంకా చూడండి, నేను ఒక మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. చివరిగా చూస్తే దినవృత్తాంతముల 2వ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం చదవండి. దినవృత్తాంతం 2వ గ్రంథము. రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలుడ దేవుడైన యెహోవా దావీదుతోను అతని సంతతి వారితోను భంగము కాజాలదని నిబంధన చేసి దానిని వారికిచ్చెనని మీరు తెలుసుకొందురు కదా. చాలు. అక్కడ 1 నుంచి చూడండి, కాజాలని అనే కాడ ఫుడ్ నోట్లో ఏముంది? ఉప్పు నిబంధన. ఉప్పు నిబంధన. ఉప్పు దేనికి సాదృశ్యం అంటే అక్కడ రాయబడిన మాట అంటే తెలుసా? ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతితోనూ భంగము కాజాలని. భంగం అంటే చెడిపోకుండా అని అర్థం. అరే ఎందుకు భంగం చేస్తావు? అది పిల్ల ఏదైనా చేస్తాను, ఎందుకు పాడు చేస్తావు, ఎందుకు భంగం చేస్తుందని అంటే పాడు కానికుండా. మన పూర్వీకులు ఏం చేస్తామంటే, ఎవరన్నా చనిపోయారనుకోండి, చనిపోయినప్పుడు అప్పుడు బాడీ ప్రీజర్ ఏం లేవు, ఉన్నాయా? ఏం లేవు. అప్పుడు ఏం వేసేవారు? అంటే ఈ చనిపోయిన ఈ బాడీ పాడు కాకుండా ఉప్పు వేసేవాళ్ళు. ఉప్పు వేసి దాని మీద పరుండి పెట్టేవాళ్ళు, అంటే చెడిపోకుండా, అంటే వస్తువు చెడిపోకుండా. అంటే ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఉప్పులో ఉన్న మరొక గుణం ఏంటంటే అది భంగము కాజాలదు, అంటే చెడిపోనివ్వదు. భద్రత ఉంది ఉప్పులో. ఏముంది? కాపుదల ఉంది.
భద్రత అంటే మనం ఎవరం? దేవుని చేతిలో భద్రము కలిగిన వారు. అంటే మనం ఎలా ఉన్నామంటే భద్రం కలిగి ఉన్నాం. దేవుని నమ్మిన తర్వాత నీవు నేను చెడిపోకుండా భద్రత కలిగిన వారుగా ఉన్నాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎక్కడున్నామంటే ఆయన మన కాపరి. ఆయన బిడలమైన మనం ఆయన నమ్మితే మనము ఎక్కడ చెడిపోం, ఎక్కడ పాడవం. ఆయన ఎల్ల వేళలా మనతో ఉన్నాడు ఆయన. అందుకే నువ్వు కూర్చున్న స్థలములో, నువ్వు పడుకున్న స్థలంలో ఆయన ఉన్నాడు అంట. భద్రపరిచేవాడు మనలను. ఉప్పులోని గుణం ఏంటంటే భంగము కానివ్వదు, అంటే మనలను భద్రపరుస్తుంది. క్రైస్తవుడు ఎవరంటే భద్రపరిచేవాడు. ఎదుటి వ్యక్తిని పాడు చేసేవాడు కాదు, ఎదుటి వ్యక్తిని అవమానపరిచేవాడు కాదు, ఎదుటి వ్యక్తిని నిందపరిచేవాడు కాదు. క్రైస్తవుడు ఎవరంటే భద్రపరిచేవాడు, కాపాడేవాడు. ఒక ఆత్మ నశించిపోతుంటే ఆత్మను భద్రపరచలే కానీ ఆ ఆత్మకు ఉంగురంతా ఇప్పుడు కాలిపోతుంది అనుకో, ఒరే ఆర్పాలే కానీ ఇంగురంత పెట్రోల్ వేసావనుకో మండుతుందే కానీ అది ఆరిపోదు. ఒక వ్యక్తి నశించిపోతున్నా అంటే నువ్వు చూసిన వ్యక్తికి ఒక సహాయకరంగా నువ్వు ఉండాలి, చేదోడుగా ఉండాలి. మరి ఆ కుటుంబం ఎంతో బాధలో ఉంది, ఆ కుటుంబం అప్పుల్లో ఉంది, నీ చేతనైతే సహాయం చేయి. ఆ వ్యక్తిని కించపరిచే వరకు మనం ఉండకూడదు. అంటే పాడు చేసే గుణం మనకు ఉండకూడదు. కానీ మనం ఎవరు అంటే భద్రపరిచేవారం. ఉప్పులో ఉన్న గుణం ఏంటి? భద్రపరుస్తుంది. చూడండి, నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. చివరిగా ఒక మాట చెప్పి, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 45వ వచనం, ఆ వాక్య భాగములో చాలా అద్భుత మాటను చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 45వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 45వ వచనం. వారిని హతము చేసి ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులలో యుద్ధము చేసి పట్టణమును చుట్టుకొని అందులోనున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దానిని స్థలమునకు ఉప్పు చల్లెను. ఏం చేశారంట? ఆ పట్టణంలో ఉన్న వారందరినీ చంపి కదా ఒక అద్దు ఏర్పాటు చేశారంట. వాళ్ళందరినీ చంపిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఉప్పును చల్లారు. అంటే ఉదాహరణ చెప్తా చూడండి, మన ఇంట్లో ఏదైనా పాము వచ్చిందనుకో, ఉదాహరణకు పాము తిరుగుతూ ఉందంటే ఒక్కసారి పాము కనపడిందంటే ఒక 5-6 రోజులు పాము కనపడుతూనే ఉంటుందంట. ఎందుకు అంటే ఆ పాము తిరిగిన ప్లేసుల్లో వాసన ఉంటుందంట. అరే ఇక్కడ తిరిగానని చెప్పి మళ్ళీ 5 రోజులు కనపడుతూ ఉంటుంది. అంటే కొన్ని పాములు ఉన్నప్పుడు ఆ పాము తిరిగిన ప్రదేశంలో 5 రోజులు, వారం రోజులు కనపడుతూ ఉంటుంది. ఆ వాసన పోవాలంటే ఏం చేసేవాళ్ళంటే ఉప్పు తీసుకువెళ్ళి నీటిలో వేసి ఆ నీటిని ఆ పాము తిరిగిన ప్రదేశంలో చల్లితే ఉప్పు రాదు. అంటే ఆ పాము రాదు, ఎందుకంటే ఆ వాసన అక్కడికి ఆగిపోతుంది. అంటే ఉద్దేశం ఏంటంటే పాము రాకుండా ఉండాలి అంటే ఉప్పు ఎందుకు చల్లుతారంటే దానికి అంతటితో ఆగిపోవాలని. అంతటితో వీళ్ళను చంపి ఉప్పు చల్లారంటే ఇంకా శత్రువులు రాకూడదు, ఆగిపోవాలి. అంటే అక్కడ ఏం కనపడుతుంది అంటే తీర్పు. ఉప్పులో ఉన్న గుణం ఏంటంటే తీర్పునిస్తుంది. అది ఏ తీర్పు అంటే యేసు ప్రభు రాబోతున్నాడు. ఆ తీర్పు కలిగిన వారికి మనం ఆ తీర్పులో నీవు నేను ఉండాలి. అంతే. నేను వాక్యం ముగిస్తూ ఉన్నాను. ఫస్ట్ గుణం వేరుపరుస్తుంది. రెండవ గుణం కరిగిపోయి రుచినిస్తుంది. మూడవ గుణం సమాధానపరుస్తుంది. నాలుగవ గుణం కృతజ్ఞతనిస్తుంది. ఐదవ గుణం చివరిది తీర్పునిస్తుంది. అమ్మా ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు కొండ మీద ప్రసంగం అంతా చేశాడు. ఈనాడు ఈ ప్రసంగం అంతా మీరు విన్నారు. లోకానికి ఏమై ఉన్నారు? మీరు ఉప్పై ఉన్నారు. మన గుండె మీద చేసుకున్న ఉప్పై ఉన్నామా? ఆలోచన చేయండి. ఒక క్రైస్తవుడిగా నీలో ఉన్నటువంటి గుణం ఉప్పులాగా ఉన్నావా, నిప్పులాగా ఉన్నావా? ఆలోచన చేయండి. నిప్పులాగుంటే నీళ్ళు పోసి ఆరిపేస్తారు. ఉప్పులాగుంటే నీవు శ్రేష్టమైన బిడ్డగా ఉంటావు. ఉప్పు నిస్సారమైతే
అది దేనికి పనికిరాదండి. నీవు సారం కలిగినటువంటి క్రైస్తవుడిగా ఉండాలి, ప్రార్థన జీవితం కలిగిన బిడ్డగా ఉండాలి. సంఘ సహవాసంలో 8:30కు ఆరాధన అంటే బైబిల్ పట్టుకొని 11 గంటలకు రాకూడదు. నీవు వచ్చే ప్రయోజనం ఉండదు, సారం ఉండదు నీలో. కోల్పోతావు, అన్నీ కోల్పోతావు. ఒక క్రైస్తవుని ఉండవలసిన గుణం ఏంటంటే ఎదుటి వ్యక్తికి ఒక మాదిరితనాన్ని చూపించు, రుచినిచ్చే బిడ్డగా ఉండు. నేను ఎప్పుడూ ఒక తీర్మానం చేసుకుంటానండి. ఈ మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తా. ఎందుకు లేట్ అయిపోయింది? ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు మీకు చెప్పాలి ఆ మాట. నాలో ఉన్న ఒకే ఒక గుణం ఏంటంటే నేను 1997వ సంవత్సరంలో ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాను. 98, 99, 2000 సంవత్సరంలో బైబిల్ ట్రైనింగ్ అయిపోయింది. అయిపోయిన నాటి నుండి నేను ఏం చేశానంటే పాస్టర్గా వెళ్ళలే, సేవకునికి పోలే, డబ్బు సంపాదించడం ప్రారంభించా. కొన్ని వాహనాలు పెట్టి ఆ వాహనాల ద్వారా డబ్బు సంపాదిస్తా ఉన్నా, అన్నీ బాగా డబ్బు సంపాదిస్తున్నా. 2002లో వివాహం అయింది నాకు. వివాహం అయిన తర్వాత 2003వ సంవత్సరంలో కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత పుట్టిన 3 నెలలకి ఆ అబ్బాయికి జబ్బు వచ్చింది. డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళాను. ఆ జబ్బు వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఆ అబ్బాయికి డాక్టర్ చెప్పాడు, అయ్యా పుడితే పిల్లలు ఇలా పుడతారు, ఎవరికో వేలలో లక్షల్లో ఒకరికి వస్తే జబ్బు అన్నాడు. ఆ అబ్బాయి 1.5 సంవత్సరం చనిపోయాడండి. నేను ఎందుకే మాట చెప్తానంటే తిరిగి 2005వ సంవత్సరంలో మళ్ళీ బాబు పుట్టాడు. సేమ్ జబ్బు ఆ అబ్బాయికి కూడా. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆయన అన్నాడు, ఎందుకురా నాయన నీకు వద్దు, ఎందుకంటే నీది మేనరికం, నీకు పుడితే పిల్లలు ఇలాగనే పుడతారు, నీకు వద్దు అన్నారు. ఏం చేయాలి అర్థం కాలేదు. ఆ అబ్బాయి 9 నెలలు ఉన్నాడు, చనిపోయాడు. అప్పుడు మా ఆత్మీయ తండ్రి పిలిచి, బాబు నీవు బైబిల్ ట్రైనింగ్ చేసావురా, చేసి నువ్వు ఏం చేస్తున్నావు? డబ్బు సంపాదిస్తున్నావురా. ఎందుకు మరి అంటే ప్రేమ, నువ్వు ఇప్పటికి కోలుకోలేని పరిస్థితి నా జీవితం. నేను నిజంగా ఆనాడు నా పిల్లలకు పెట్టినటువంటి ఆ ఖర్చు ఈనాటికి నేను కోలుకోలేకపోతున్నాను. దేవుని రుచిని అనేక మందికి పంచిపెట్టలేని పరిస్థితిలో ఉన్నాను. ఈ రుచిని ఎప్పుడైతే సొంత రక్షకునిగా అంగీకరించిన మొదలుకొని నేను అనేక మందికి రుచిని పంచిపెట్టాలని దేవుడు ఈ రీతిగా నా బిడ్డల మీద చూపించాడు. ఆయన నువ్వేం చేస్తున్నావని 40 రోజులను ఉపవాస ప్రార్థనలు పాల్గొన్నాను. 2006వ సంవత్సరంలో నంద్యాల అధ్యక్ష ఖండంలో సిఎస్ఐ సంఘంలో నేను ఒక ఎవాంజలిస్ట్గా చేరాను. చేరిన తర్వాత 40 రోజులు ఉపవాసం ఉండి, ప్రభువా నేను చేసేది ఏంటి అని ఒక తీర్మానం చేసుకొని, నీవు నాకు బిడ్డలు ఇయ్యకపోయినా నేను చనిపోయినా నీ సేవ చేస్తానని తీర్మానం చేసుకొని ఎప్పుడైతే తీర్మానం చేసుకుని ముందుకు నడిచానో తిరిగి దేవుడు 2008వ సంవత్సరంలో చక్కటి కుమారుని ఇచ్చాడు. ఆ అబ్బాయిని తీసుకువెళ్ళి డాక్టర్ దగ్గర చూపిస్తే ఈ అబ్బాయికి ఎలాంటి జబ్బు లేదు అన్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతా ఉన్నాడు, 2nd ఇయర్. అద్భుతం కాదా? రుచి కాదా అది? రెండవది తిరిగి ప్రార్థన చేశాను, ప్రభువా నువ్వు నాకు ఎటువంటి కుమారుని ఇచ్చావు అటువంటి నా కుమారుని ఇవ్వాలి మళ్ళీ అని ప్రార్థన చేశాను. తిరిగి 40 రోజులు ఉపవాసం ఉన్నాను. తిరిగి 2010వ సంవత్సరం మళ్ళీ ఇంకో కుమారుడు పుట్టాడు. ఆ అబ్బాయికి ఎలాంటి జబ్బు లేదు, 8వ తరగతి చదువుతూ ఉన్నాడు. ఇద్దరిని ఇచ్చి దేవుడు తీసుకున్నాడు, తిరిగి నాకు 2 ఇచ్చాడు కదా. నేను ప్రార్థన చేశాను, ప్రభువా చాలా అనుకున్నాను. మా తల్లి అన్నది, రే బాబు మేము 3 అన్నదమ్ములు, నీకు పెద్ద అన్నకి 2 కుమారులు కుమార్తె, రెండో అన్నకి 2 కుమారుల కుమార్తె, నీ కూతురు ఉండాలి కదా ఉంచరా అన్నాడు. మా తల్లి అంటే నేను అన్నానమ్మా వద్దు, దేవుడు 2 తీసుకున్నాడు, 2 ఇచ్చాడు చాలుమ్మా, అది నాకు దేవుడు ఇచ్చిన సమర్పణ అంటే వినలేదు. మళ్ళీ ఉంచితే మళ్ళీ కొడుకు పుట్టాడు. 21 రోజు ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా చనిపోయాడు. అది దేవుని చిత్తం కాదు. అనేక శ్రమల గుండెలో వచ్చాను, ఇప్పుడు కోలుకోలే పరిస్థితి. నేను వాస్తవం అండి, పిల్లలకు పెట్టిన ఖర్చు అప్పులు అయిపోయాయి. చెన్నైలో 20 రోజులు ఉన్నాను, కర్నూలులో 20 రోజులు తిరిగిన హాస్పిటల్ లేదు. నా ఇబ్బంది అనేక శ్రమల కొలిమిలో ఇండ్లు కాలిపోయింది, ఇండ్లు కట్టుకునే స్తోమత లేదు, అనేక అప్పుల ఊబిలోంచి నేను బయటకు వచ్చాను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే చేసుకున్న తీర్మానం బట్టి, ప్రభువా ఈ ఉప్పు లాంటి నా జీవితాన్ని అనేక మందికి పంచిపెట్టాలయ్యా. అనేక మంది ఉప్పు లేకుండా లోకంలో జీవిస్తున్నారయ్యా, పంచిపెట్ట ఒక తీర్మానం చేసుకుని ఏమనుకున్నానంటే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ
రుచికరమైన ఆహారం పంచిపెట్టాలని చెప్పి నేనేం తీర్మానం చేసుకున్నానంటే, నేను ఎక్కడ వెళ్ళినా అంటే ఇక్కడ లేదు కానీ ఎక్కడ వెళ్ళినా కానీ ఫస్ట్ నేను చేసే పని మీటింగ్ అయిపోతేనే వచ్చిన ఎవరికైతే లేదో అందరికీ బైబిల్ పంచిపెడతాను. నేను సొంత డబ్బుతో ఉచితంగా బైబిల్ ఇస్తాను. ఇచ్చే బైబిల్ ఎక్కడైతే పంచానో పంచిన ప్రతి బైబిల్ కూడా ఈ దినాన అనేక మంది గొప్పవారు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీవు నేను ఎలా ఉన్నామో ఆలోచన చేయండి. నా తీర్మానం అది. మరి నీ తీర్మానం ఏంటి? చాలామంది నాకు ఫోన్లు చేశాయా, ఇదిగో ఈ నెల ఎందుకు మాట్లాడుతుంటే మీరు నాకు ఇవ్వద్దు, నేను ఇవ్వమని చెప్పలేదు. ఒక ముసలావిడ వచ్చి ప్రతి పింఛన్ రాగానే 300 తెచ్చి, అయ్యా ఇదిగో ఇది తీసుకువెళ్ళి బైబిల్ పంచయ్యా. నేను చాలా ఆశ్చర్యపోతాను. అంటే నీవిచ్చే 300 ఈ బైబిల్ ఒక ఆత్మను రుచికరంలోనికి నడిపిస్తుంది. అమ్మాయ్యా, క్రైస్తవుడా, క్రీస్తుని కలిగిన వాడుగా నీవి లోకంలో రుచికరమైన జీవితాన్ని పంచిపెట్టు అనేక మందికి. నువ్వు నాకు డబ్బు ఇవ్వద్దు, లేదంటే ఏదో మరి పాస్టర్ చెప్పారు కానీ కనికరం వద్దు. కనికరంగా ఒక తీర్మానం చేసుకో, అయ్యా నేను ఈ లోకానికి ఉప్పు వలె ఉండాలయ్యా. ఉప్పు లేని పరిస్థితిలో ఉంటే తీర్మానం చేసుకుంటావా? తలలు వంచని కళ్ళు మూయండి. నశించిపోయిన ఈ శరీర క్రియలు, కుళ్ళిపోయిన ఈ శరీర క్రియలు, బలహీనమైపోయినటువంటి ఎముకల లోపల, ఎందుకంటే ఉప్పు లాంటి రుచి నీలో లేదు. వాక్యాన్ని ఆస్వాదిస్తున్నా కానీ లోపల నీ నరములో, అవయవాలలో, నీ ఎముకలలో అది కరిగిపోలేదండి. తీర్మానం చేసుకో. నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు తీర్మానం చేసుకో. నువ్వు తీర్మానం చేయకపోతే ఎంత వాక్యమున వృధా. ఉప్పులాగా ఉండాలనుకుంటున్నావా? నా తీర్మానం నేనేమనుకున్నానంటే, ఈ లోకంలోనే ఉప్పులాగుండి ప్రభువా అనేక మందికి ఆ రుచికరమైన ఆహారాన్ని పంచిపెట్టాలి. మరి నీ తీర్మానం ఏంటి? ఉప్పు రుచికరంగా ఉంది, వేరుపరుస్తుంది. లోకానికి వేరై ఉన్నావా? ఇంకా తాగుడుకున్నావా? తాగుడు బానిసతలో ఉన్నావా? సమస్యలో ఉన్నావా? దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నావు. నీ కంటి ద్వారా, నీ చూపు ద్వారా, నీ తలంపు ద్వారా, నీ జీవిత క్రియల ద్వారా ఆలోచించేయి. నువ్వు ఉప్పులా మార్చబడాలి, నువ్వు రుచిగా ఉండాలి, నువ్వు కరిగిపోవాలి. నిన్ను నువ్వు తగ్గించుకో. నువ్వు సమాధానం కలిగిన బిడ్డగా ఉండాలి, కృతజ్ఞత కలిగే జీవితంగా ఉండాలి. నువ్వు పాడు కాకూడదు, నువ్వు భద్రపరచబడాలి. క్రీస్తులో నువ్వు అంటగట్టబడి ఉండాలి. నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. టీవీల ద్వారా, సినిమా ద్వారా, చెడు స్నేహితుల ద్వారా, ఆకువక్క ద్వారా, మందు ద్వారా, కక్షల ద్వారా, అసూయ ద్వారా, పగ ద్వారా, శత్రుభావం ద్వారా నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నువ్వు పాడు కాకూడదు, ఉప్పులా ఉండాలి, భద్రపరిచే బిడ్డగా ఉండాలి. తీర్పులో, క్రీస్తు తీర్పులో నువ్వు ఎత్తబడే బిడ్డగా నువ్వు ఉండాలి. తీర్మానం చేసుకుంటావా? అనేక మందికి బైబిల్ పంచుట్లో ఒక పాత్రగా నువ్వు వాడబడతావు. క్రైస్తవుడిగా ఈ లోకంలో ఉప్పు ఎలా ఉందో నీవు లోకానికి ఉప్పుగా ఉండాలి, రుచినిచ్చే బిడ్డగా ఉండాలి. తీర్మానం చేసుకో. దేవా, నాలో ఉన్న బలహీనతని విడిచిపెట్టుకుంటున్నాను. ఉప్పులో ఎంత శ్రేష్టత ఉందయ్యా. దేవుడు చెప్పిన మాటకు నేను ఉప్పులా ఉండాలయ్యా. తీర్మానం చేసుకుంటావా? తీర్మానం చేసుకుంటావా? తీర్మానం చేసుకో. తీర్మానం చేసుకో. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ
వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉంటే మీ హస్తాల పైకెత్తి మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ప్రభా, ఈ లోకం నేను ఉప్పు వలె ఉండానయ్యా. అనేక మందికి రుచినిచ్చే బిడ్డగా ఉండాలయ్యా. కృతజ్ఞత కలిగి ఉండాలయ్యా. నీ వాక్యాన్ని పంచే బిడ్డగా నేను ఉండాలయ్యా అని నువ్వు తీర్మానం చేసుకుంటే చాలు. నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఈ సమయంలోనైనా పంచబడినటువంటి వాక్యం, విత్తబడిన వాక్యం ప్రతి బిడ్డ జీవితం నీరు కట్టి ఫలింపు చేయండి. ఈ లోకంలో మీరు చెప్పారు, కొండ మీద ప్రసంగం చేశారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనే. ఈ లోకానికి మేము ఉప్పై ఉండలాగా నుండి సహాయం చేయనైనా. ఎవరైతే తీర్మానం చేసుకున్నారో ప్రభువా, వారిని, వారి కుటుంబములను మీరు దీవించండి. రుచినిచ్చే బిడ్డలముగా, ఈ లోకానికి వేరే జీవించే బిడ్డలముగా, సమాధానపరిచే బిడ్డలముగా, కృతజ్ఞత కలిగిన బిడ్డలముగా దేవా, ఈ లోకములోనైనా చెడిపోకుండా నీ తీర్పులో మేము ఎత్తబడే బిడ్డలు ఉండగలటో సహాయం చేయమని, చేరు వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని దీవించమని, విత్తబడిన వాక్యం ప్రతి బిడ్డ జీవి నీరు కట్టి ఫలింపు చేసి అభివృద్ధిపరచమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మీ స్తోత్రాలు ప్రభువా. అయినా నీ ఆరాధనకు వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవా, ఈ ఆరాధన ముగించుకుని తిరిగి వారి ప్రయాణం వెళ్తూ ఉండగా మీ తోడు సన్నిధి, మీ కాపుదల వాడుతూ ఉంచండి. దేవ, ఎవరైతే నాయన ఆశతో వచ్చారో ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, ప్రతి బిడ్డ జీవితంలో నీ ఆశీర్వాదాన్ని మీరు నింపినాయన. వారి జీవితాల్లో తండ్రి వారి ఆశ అంతా మీరు నెరవేర్చి అయా నడిపించి సహాయం చేయమడుకుంటున్నాను. ఈ ఆరాధనలో ప్రభువా, ఎవరైతే వారి వంతు కష్టపడ్డారో దేవా, పాటలు పాడిన బిడ్డలు, వాయిద్యం వాయించిన బిడ్డలు, వాక్యం చదివిన బిడ్డలు, ప్రార్థన చేసిన బిడ్డలు, ప్రకటనలు చేసిన బిడ్డలు ప్రభువా, సంఘ పరిచర్యలో పాల్గొన్న బిడ్డలు, కానుకలు విత్తిన బిడ్డలు, ఇంకెవరైతే ప్రభువా తమ హస్తాల వంతు ఎవరైతే కష్టపడ్డారో అయ్యా, కష్టపడిన ప్రతి హస్తాన్ని, వారి కుటుంబాలను మీరు పేరు పైన దీవించి ఆశీర్వదించమని మరొకసారి ప్రభువా, ఈ ఆరాధన అంతట్లో మీరు నడిపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్న కార్యక్రమాన్ని అప్పచెప్తూ మీరు నడిపించి సహాయం చేయమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమని భూమి మీద నెరవేరునుగాక. మానుదిన ఆహారమును మా దయచేయము, మా యెడల అపరాధములు చేసిన క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, మమ్మల్ని శోధన లేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమై నిరంతరము నీవై ఉన్నావు స్వామి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ నుండి సావాసమును ఇక్కడ వచ్చిన వారికి, రాని వారికి, సంఘమంతటికి, సకల పరిశుద్ధులకును, ప్రార్థించిన ప్రతి బిడ్డకును సదాకాలం దేవుడు ఎల్లప్పుడూ తోడై ఉన్నను గాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రేమను వారులారా, చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను.